సీఎంతో కోనేరు కోనప్ప భేటీ, కాంగ్రెస్ లో చేరే అవకాశం. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన జగన్, దశాబ్దాల కల సాకారమైందన్న సీఎం. విశాఖ ప్రజలను 3 ఏళ్లు దగా చేశారు, జగన్ ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు. బలిజలకు సీట్లు కేటాయించాలి, పవన్ కు హరిరామ జోగయ్య లేఖ. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సౌమ్య జాన్, పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా స్టే. జుబ్లీహిల్స్ టానిక్ మార్ట్ లో ఎక్సైజ్ సోదాలు, 30 మంది అధికారులతో తనిఖీలు. జుబ్లీహిల్స్ టానిక్ వైన్ షాప్ లో ఎక్సైజ్ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ కురుషి ఆధ్వర్యంలో సోదాలు జరుపుతున్నారు. వైన్ షాప్ లో ఎంఆర్పీ రేట్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జీఎస్టీ అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో మొత్తం 11 వైన్ షాపుల్లో సోదాలు జరుగుతున్నాయి. चार वालों को ले रहा జుబ్లీహిల్స్ టానిక్ వైన్ షాప్ లో ఎక్సైజ్ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ కురుషి ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి. వైన్ షాప్ లో ఎంఆర్పీ రేట్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జీఎస్టీ అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో మొత్తం 11 వైన్ షాపుల్లో సోదాలు జరుగుతున్నాయి. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, శ్రీదేవి, గత 7 ఏళ్ల నుంచి టానిక్ ఏదైతే ఇది మద్యం షాప్ ఉందో దీనికి సంబంధించినటువంటి ఎక్సైజ్ అనుమతులు అలాగే పాలసీకి విరుద్ధంగా ఇచ్చారన్న కోణంలోనే జిఎస్టీ అధికారులు ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా అయితే గత 3 రోజుల నుంచి కూడా దాడులు చేస్తున్నారు. మాధపూర్, గచ్చిబౌలి, బోడుపల్లి మూడింటికి సంబంధించి కూడా ఎక్సైజ్ అండ్ జిఎస్టీ అధికారులు సంయుక్తంగా అయితే దాడులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దీని వెనుక మనం ప్రస్తుతం అయితే మాదాపూర్ దగ్గర ఉన్నటువంటి టానిక్ దగ్గర ఉన్నాము. టానిక్ లో ఇప్పటికే జిఎస్టీ అధికారులు ఒక్కొక్క ఏదైతే మద్యం బాటిల్కి సంబంధించినటువంటి లేబుల్ పైన ఉన్నటువంటి ఎంఆర్పి కాస్ట్ తో సహా క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎక్సైజ్ అధికారులు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో దీని వెనకాల బడాబాబులే ఉన్నట్టుగా తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎంఓ అధికారి భూపాల్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, అలాగే ఎక్సైజ్ ఉన్నతాధికారి కూతురు, అలాగే మరో అడిషనల్ ఎస్పీ కూతురు అయినటువంటి ప్రియాంక రెడ్డి భాగస్వామ్యంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 5 డిఎస్పీల ఆధ్వర్యంలో అయితే ప్రస్తుతం అయితే 3 రోజుల నుంచి కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ కురిషి ఆధ్వర్యంలో సోదాలు అయితే కొనసాగుతున్నాయి. 100 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టిన టానిక్ వైన్ షాప్ నిర్వాహకులు 2016లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రి ఆదేశాల మేరకే స్పెషల్ జీవో దీనికి జారీ చేశారు. ఐలైఫ్ పబ్ అలాగే మరో 3 పబ్బులకు సంబంధించి స్పెషల్ జీవోను కూడా వీరు అనుమతించినట్టుగా తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ అలాగే కమర్షియల్ ట్యాక్స్ అధికారులు తీరుపై కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే
టానిక్ వైన్ షాప్లో తెలంగాణలో 18 బెవరేజెస్ డిపోలు కూడా ఉన్నాయి. మొత్తం విదేశీ మద్యం అమ్మకానికి ప్రత్యేక జీవో కూడా 2016లోనే అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. టానిక్ ఎలైట్ వైన్ షాప్కి సంబంధించి A4 ఎలైట్ లైసెన్స్ ఎలా ఇచ్చారో అన్న కోణంలో కూడా ఏ మద్యం షాప్కి లేని అనుమతులు టానిక్కి మాత్రమే ఇచ్చారన్న కోణంలో కూడా అభియోగాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి కూడా లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. అలాగే ఒక్క ఎలర్జీ వైన్ షాప్లో 11 షాపులు నిర్వహిస్తున్నారు. కాబట్టి టానిక్ వైన్ షాపు నిర్వాహకులు దీనికి సంబంధించి కూడా మొత్తం తతంగం మొత్తానికి కూడా మాజీ ఐఏఎస్ అధికారి హస్తం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇన్ని సంవత్సరాల నుంచి 100 కోట్ల ట్యాక్స్ ఎగరగొట్టారు. ఎక్సైజ్ శాఖ అలాగే కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పట్టించుకోకుండా గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ అనునాయులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా కొమ్ము కాశారు అన్న కోణంలో కూడా ఈ ఎలైట్ ఏదైతే టానిక్ మద్యం షాప్కి సంబంధించి అభియోగాలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా మనం చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎక్సైజ్ శాఖలో దాడులు జరిగే అవకాశం ఉందనేసి గత కొద్ది రోజుల క్రితమే చెప్పడం, దానికి తార్కాణం ఇదే అనేసి తెలుస్తుంది. ఎక్సైజ్ శాఖ అధికారులు చేస్తున్నటువంటి సోదాలు ఏవైతే ఉన్నాయో ఇవి సీరియస్గా దాడులు అయితే 3 రోజుల నుంచి కూడా కొనసాగిస్తున్నారు. మొత్తం 100 కోట్ల ఏదైతే విదేశీ మద్యం స్వదేశానికి ఏదైతే భారతదేశానికి తీసుకురావాలి అంటే వ్యాట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి ఎలా వీళ్ళు మేనేజ్ చేశారు, మొత్తం ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి లెక్కాపత్రాలన్నింటినీ కూడా గమనిస్తున్నారు. ప్రతి ఒక్క లేబుల్ దగ్గర కూడా ప్రతి ఒక్క మద్యం బాటిళ్ల మీద కూడా లేబుల్స్ని అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒక్కొక్క దానికి కాస్ట్ అలాగే దీనికి సంబంధించినటువంటి వీరు ఎక్కడా లేని డిపోల నుంచి కూడా మద్యం రాష్ట్ర వ్యాప్తంగా డిపోలు ఎన్నైతే ఉంటాయో వాటన్నిటి నుంచి కూడా మద్యాన్ని కూడా దిగుమతి చేసుకున్నారు. విదేశాల నుంచి కూడా ఏకైక మద్యం షాపు అంటే ఈ టానిక్ ఒకటే. విదేశాల నుంచి కూడా జిఎస్టీ చెల్లించకుండా వీరు మద్యాన్ని దిగుమతి చేసుకున్నారన్న అభియోగాలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అధికారులు అండదండలు చూసుకొని ఈ మొత్తం కూడా చెరిపారు అన్న ఆరో అభియోగాలు ఉన్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారులు ఎక్సైజ్ అధికారి కూతురుతో పాటు సీఎంఓ కార్యాలయానికి చెందినటువంటి 2 అలాగే మాజీ మరో ఐఏఎస్ అధికారి కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఎక్సైజ్ అండ్ జిఎస్టీ ఇద్దరు చేస్తున్నటువంటి దాడిలో ఎంతవరకు వీరికి ఇక్కడ ఉన్నటువంటి లెక్కపత్రాలు వీరు చూపించే అవకాశం ఉంటుంది. నిన్న కూడా మనం చూసుకున్నట్టయితే వీళ్ళు మొత్తం ఆధారాలతో సహా జిఎస్టీ చెల్లించామన్న కోణంలోనే వీళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళు జిఎస్టీ ఎంత చెల్లించారు, ఎంత కొనుగోలు చేశారన్న దాని మీద పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ చేస్తున్నారు. మొత్తం మీద హైదరాబాద్ వ్యాప్తంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అండదండలతోనే బడబాబుల అండదండలతో పాటు రాజకీయ ప్రముఖుల అండదండలతోనే వీరు ఈ విధంగా జిఎస్టీ చెల్లించకుండా చేశారని అభియోగాలు ఉన్నాయి. కాబట్టి జిఎస్టీ అధికారులు అలాగే ఎక్సైజ్ అధికారులు ఈరోజు సంయుక్తంగా చేస్తున్నటువంటి దాడిలో ఎంతవరకు వీరికి నగదు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి లెక్కపత్రాలు ఏ స్థాయిలో వీరి దగ్గర ఉన్నాయన్న కోణంలో అయితే పూర్తి సమాచారం మరి కాసేపట్లో తెలియనుంది. శ్రీదేవి. రైట్ ఉషా, థ్యాంక్ యూ. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. 80% పెట్టుబడి సహాయంగా ఇది ఉపయోగపడతా ఉంది. ఇటువంటివన్నీ ఎప్పుడూ ఇంతకు ముందు లేవు. ఇవన్నీ కూడా ఈ 58 నెలల కాలంలోనే జరుగుతూ ఉన్నాయని చెప్పడానికి కూడా చాలా సంతోషపడతా ఉన్నాను. ఈరోజు ఈ 4 సంవత్సరాల సమృద్ధిగా పడిన వర్షాల తర్వాత గత ఏడాది మాత్రం ఖరీఫ్ సీజన్లో కొంతమేరకు తక్కువ వర్షపాతం నమోదు కావడంతో మొత్తంగా 26 జిల్లాల్లో 7 జిల్లాల్లో 103 మండలాలను కరువు మండలాలుగా ధృవీకరించడం జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో వ్యవసాయ ఉద్యాన పంటలు నష్టపోయిన దాదాపుగా 6,96,000 మంది రైతన్నలకు ఈరోజు ఆ ఇన్పుట్ సబ్సిడీగా దానికి సంబంధించిన ఆ ఖరీఫ్కు సంబంధించిన కరువుకు సంబంధించిన నష్టానికి గాను ఈరోజు 847 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనితో పాటు మొన్న డిసెంబర్లో రబీ సీజన్ ప్రారంభంలో మిచాంగ్ తుఫాన్ వల్ల వ్యవసాయం ఉద్యాన పంటలు నష్టపోయిన 4,61,000 మంది రైతన్నలకు మరో 442 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా కూడా
విడుదల చేస్తూ ఉన్నాం ఈరోజు. ఈ రెండు కలిపి 11,61,000 మంది రైతన్నలకు మొత్తంగా 1,300 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా విడుదల చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. వీరందరికీ కూడా ఈ జూన్లో మళ్ళీ వీళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ కూడా వీళ్ళందరికీ కూడా వస్తుంది. వీళ్ళందరికీ కూడా మంచి జరిగిచ్చే కార్యక్రమం ప్రతి అడుగులోనూ కనిపిస్తూ ఉంది. వీళ్ళెవ్వరికీ కూడా ఎక్కడా కూడా నష్టపోకూడదు అని చెప్పి వెంటనే తక్కువ వర్షపాతం వల్ల అప్పట్లో పంటలు నష్టపోయిన రైతులకైతే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించడమే కాకుండా ప్రత్యామ్నాయ పంటలకు కూడా సాగు కోసం సబ్సిడీ మీద విత్తనాలను కూడా వెంటనే వీళ్ళకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఉలవలు, అలసంద, మినుము, పెసరు, కంది, రాగి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, జొన్న వంటి తక్కువ కాల పంటల సాగు కోసం 30,000 క్వింటాల్లో 26 కోట్ల రూపాయలతో 1,14,000 మంది రైతులకు సరఫరా కూడా చేయగలిగాం. మొన్న మిచాంగ్ తుఫాను వల్ల అయితే నష్టపోయింది. డిసెంబర్ 4న నష్టం జరిగితే డిసెంబర్ 8వ తారీఖు కల్లా వాళ్లకు 31 కోట్ల రూపాయలతో వాళ్ళకు కూడా 80% సబ్సిడీ మీద రాయితీతో 49,758 క్వింటాళ్ళ విత్తనాలను 71,415 మంది రైతులకు వెంటనే ఆర్బీకేల ద్వారా సప్లై చేస్తూ వాళ్ళకు కూడా అందుబాటులో ఉంచి తోడుగా నిలబడగలిగాం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, ప్రభుత్వం అన్నది రైతులకు అన్ని రకాలుగా, ఇది మీ ప్రభుత్వం, మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది, వెంటనే తోడుగా ఉంటుంది అని చెప్పి భరోసా ఇస్తూ అడుగులు వేస్తూ ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం అని చెప్పడానికి ఇవన్నీ కూడా కొన్ని ఉదాహరణలు ఇవ్వాల్సి వచ్చింది. ఈ కార్యక్రమం వల్ల ఇప్పటికే నష్టపోయిన రైతన్నలకు కొద్దో గొప్ప దీనివల్ల కాస్త ఊరట రావాలని చెప్పి మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇప్పుడు బాపట్ల జిల్లా నుండి కౌలు రైతు కె మోషి గారు తన అనుభవాలని, అభిప్రాయాలని తెలియజేస్తారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రంజిత్ సార్. రంజిత్ గో రంజిత్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నాతో పాటు ఈరోజు కార్యక్రమంలో సార్ ఆనరబుల్ ఎంపీ బాపట్ల నందిగాం సురేష్ గారు ఉన్నారు సార్. అలాగే ఆనరబుల్ ఎమ్మెల్యే చీరాల కన్నం బలరాం గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే బాపట్ల శ్రీ కోన రఘుపతి గారు సార్, అలాగే ఏఎంసీ వైస్ చైర్మన్ ప్రసాదరావు గారు ఉన్నారు సార్. సార్ ఎగ్జాక్ట్గా సార్ December 4th మీరు వీసీ చేయడం జరిగింది సార్ మా కలెక్టర్స్ అందరితో కూడా. ఆ రోజు కంప్లీట్గా ఈ తుఫాన్ గురించి డైరెక్షన్స్ మీరు ఇవ్వడం జరిగింది, ఎలా మీరంతా ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పేసి. సో దెన్ యాజ్ యూ నో సార్, మీరు చెప్పారు మాకు బాపట్ల ల్యాండ్ ఫాల్ ఉందని కంప్లీట్గా ఫోకస్ అయింది. ఈవెన్ ఎంటైర్ నేషనల్ మీడియా ఆల్సో ఇన్ ద డిస్ట్రిక్ట్ సార్. ఆ రోజు మొత్తం అందరు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఆ రోజు మీ డైరెక్షన్స్ ప్రకారంగా సార్ కంప్లీట్గా రిలీఫ్, రీహాబిలిటేషన్ అండ్ రెస్క్యూ 3 కూడా కంప్లీట్గా చేయడం సార్. ఒక 3 daysలో నార్మల్స్ తెచ్చాం సార్. ఎలక్ట్రిసిటీ సార్ ఫస్ట్ టైం ఇట్ ద బెస్ట్ కేస్ స్టడీ ఇన్ ద కంట్రీ సార్. ఐ థింక్ టు ఫేస్ ద సైక్లోన్ అన్నది 24 hours మొత్తం అంతా కూడా ఎలక్ట్రిసిటీ అంతా కూడా రీస్టోర్ చేయగలిగాం సార్, ఇంక్లూడింగ్ ఆల్ ఫీడర్స్ అండ్ ఇంక్లూడింగ్ పోల్స్ కూడా రీస్టోరేషన్ అయిపోయాయి. దెన్ ఆఫ్టర్ దట్ సార్ నెక్స్ట్ 3 daysలో మీరు మళ్ళీ మా జిల్లాకి చెప్పినట్టుగా రావడం జరిగింది సార్. కంప్లీట్గా ఇక్కడంతా కూడా చూడడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఫైనల్ థింగ్ సార్. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అందరికీ ఇంట్లో మునిగే వాటర్ వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా రిలీఫ్ అమౌంట్ ఇవ్వమన్నారు. అది కూడా 1 weekలో కంప్లీట్ చేసాం. ఎన్యూమరేషన్ కూడా కంప్లీట్గా 10 daysలో మొత్తం అంతా అయిపోయింది సార్. సో దిస్ ద ఫైనల్ యాక్టివిటీ టుడే. మా జిల్లాకి సార్ తుఫాను వల్ల హైయెస్ట్ నష్టం జరిగింది మా జిల్లా. 101 కోట్లు ఈరోజు తుఫాన్ నష్టం. టోటల్ ఓవరాల్గా 104 కోట్లు ఈరోజు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. ఫార్మర్స్ అంతా హ్యాపీగా ఉన్నారు సార్. ఈవెన్ ఈ 3 monthsలో కూడా ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు సార్ దీనికి సంబంధించి, ఇది ఫలాంటి రాలేదు అన్నట్టుగా. కంప్లీట్గా అన్ని యాక్టివిటీస్ చేయగలిగాం సార్ మీ డైరెక్షన్ అండ్ ఎస్పెషల్ సిఎస్ గారు ఎవ్రీడే మానిటర్ చేయడం జరిగింది ఆ టైంలో. సో నవ్వు సార్ మీరు పర్మిట్ చేస్తే మీతో హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి మోషే గారు సార్ కర్లపాలెం మండలం నర్రవారిపాలెం నుంచి ఉన్నారు సార్ రైతు. మీరు పర్మిట్ చేస్తే ఐ విల్ ఆస్క్ హిమ్ టు ఇంటరాక్ట్ విత్ యు. ఒక్క నిమిషం రంజిత్. బలరామన్న బాగుంటుందా? రఘు బాగుండదు? రఘు సురేష్ బాగుండదు? సురేష్ ప్రసాద్ అన్న బాగుండన్నా? సారీ రంజిత్ ప్లీజ్ గో అహెడ్. యా మోషే అన్న
అన్న నమస్తే అన్న. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం అన్న. నా పేరు కాగిత మోషే, మాది కర్లపాలెం మండలం నర్రవారిపాలెం పంచాయతీ అన్న. నేను ఈ సంవత్సరం కౌలుకి ఎకరం 20 సెంట్లు పొలం వేశానన్న. కౌలుకి వేస్తే పంట మాత్రం మీరు వచ్చిన దగ్గర నుంచి నీళ్లు సకాలంలో రావటం వల్ల విపరీతంగా మంచి దిగుబడి వస్తా ఉందన్న. ఈ సంవత్సరం కూడా డిసెంబర్ నెలలో మంచి దిగుబడి వచ్చింది. అంత సంతోషంగా ఉన్నాం, బాగా పండింది అని. అయితే తుఫాన్ అని చెప్పారన్న. తుఫాన్ అని చెప్పిన తర్వాత కొంచెం కంగారు పడ్డాం. ఎందుకంటే కౌలు వాళ్ళమే పండినా పండకపోయినా అది ఎలా ఉన్నా సరే కౌలు ఖచ్చితంగా కట్టాల్సిందే. వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. ఏం చేయాలన్న ఉద్దేశంతో మేమైతే బాధపడ్డామన్న. మా కుటుంబం అంతా బాధపడితే కలెక్టర్ గారు ఈ జేసీబీలు పెట్టారన్న. ముందుగా ఈ పంట కాలువల్లో, మురుగు కాలువల్లో ఎక్కడన్నా పూడుకుందని. తర్వాత మా రఘుపతి గారు మా ఊర్లోకి వచ్చి, ఎందుకంటే మాది సముద్ర తీర గ్రామం అన్న, అక్కడికి పైనుంచి నీళ్ళన్నీ కూడా మా ఊరే వస్తే ఈ నీళ్లు పోతాయో లేదని, మా ఊరంటే ఎమ్మెల్యే గారికి, మా రఘుపతి గారికి ఎక్కువ ప్రేమ, కింద ఉంటాము అని మా ఊరే వచ్చి ఆయన జేసీబీలు అవి తీసుకొచ్చి మళ్ళా పూడికంతా తీపిచ్చారన్న. తీపిచ్చేసి నీళ్లు పోవటానికి, త్వరగా పోవటానికి ఎక్కువగా సాయం చేశారు. తుఫాను మొదలైందన్న. మొదలైన తర్వాత ఇక మేము పంట అయితే చేతికి దక్కదో, పూర్తిగా పడిపోయి ఇక పాడైపోయిద్దని అనుకున్నామన్నా. అనుకుంటాం వల్ల మీరు ఇచ్చినటువంటి ఆ సూచనలు, సలహాలు, ఆ కాలువలు ముందుగా తవ్వియటం వల్ల నీళ్ళంతా తొందరగా సముద్రంలోకి వెళ్ళిపోయిందన్న. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు తెర మీదకు రావడంతో కుమ్రంభీం జిల్లా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తీవ్ర మనస్తాపంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేసి పరోక్షంగా ప్రవీణ్ కుమార్ కోనప్ప ఓటమికి కారణమయ్యారని ఆయన అనుచరులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు తెర మీదకు రావడంతో కుమ్రంభీం జిల్లా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తీవ్ర మనస్తాపంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేసి పరోక్షంగా ప్రవీణ్ కుమార్ కోనప్ప ఓటమికి కారణమయ్యారని ఆయన అనుచరులు భావిస్తున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిని కలిశారు? ఎటువంటి చర్చ జరిగింది వీరిద్దరి మధ్య? ఈరోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సిర్పూర్ కాగజ్నగర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కోనేరు కోనప్ప రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలోనే
కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిపూర్ కాగజ్నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కోనేరు కోనప్ప బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ పై ఓడిపోయారు. అయితే అదే నియోజకవర్గం నుంచి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసి దాదాపు 44,000కు పైగా ఓట్లను సాధించారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి కోనేరు కోనప్పపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రమైన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కూడా ఎన్నికల సమయంలో విమర్శలు చేశారు. కేవలం 3,000 ఓట్లతోటే తాను ఓటమి పాలయ్యాను. ముఖ్యంగా నియోజకవర్గంలో తనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దుష్ప్రచారం చేయడం వల్లే తాను ఓటమి పాలయ్యానని కోనేరు కోనప్ప ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిన్న కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యి వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు ఉంటుందని ఇరు పార్టీల నేతలు ప్రకటించిన నేపథ్యంలో బీఎస్పీతో పొత్తుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోనేరు కోనప్ప బీఆర్ఎస్ పార్టీని వీడటానికి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి చర్చలు జరిపారు. త్వరలోనే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కోనేరు కోనప్ప మొదట కాంగ్రెస్ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు 2004లో. ఆ తర్వాత 2009లో ఓడిపోయారు. ఇక 2014లో బీఎస్పీ నుంచి సిరిపూర్ కాగజ్నగర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో మరోసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున సిరిపూర్ కాగజ్నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ పై ఓటమి చెందారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కోనేరు కోనప్ప లాంటి నేతలు అవసరమని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ నేతలు కోనేరు కోనప్పతో చర్చలు జరిపి సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. ఆయనతో చర్చలు జరిపి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిపూర్ కాగజ్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన రావి శ్రీనివాస్ కు కేవలం 8,000 ఓట్లు మాత్రమే వచ్చిన నేపథ్యంలో కోనేరు కోనప్ప లాంటి క్యాడర్ కలిగిన నేత నియోజకవర్గంలో పార్టీలో చేరితే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల్లో అది కాంగ్రెస్ పార్టీకి ఓట్ల రూపంలో లాభిస్తుందని కాంగ్రెస్ పార్టీ సైతం భావిస్తోంది. త్వరలోనే కోనేరు కోనప్పతో కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చలు జరిపి అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మరికొంతమంది నేతలు సైతం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న చర్చ జరుగుతున్నప్పటికీ వారు ఇప్పటి వరకు అధికారికంగా ఎట్లాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఇట్లాంటి నేతలంతా బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ గూటికి చేరుతున్న పరిస్థితి కనపడుతుంది. అదే బాటలోనే సిరిపూర్ కాగజ్నగర్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సైతం ఈ రోజు రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. రైట్ సవీన్, థ్యాంక్ యూ. సో అది కాగజ్నగర్ పురపాలిక చైర్మన్లతో సహా కాంగ్రెస్ లోకి వెళ్లాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కొమ్రం భీం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. నియోజకవర్గ కార్యకర్తలతో చర్చించిన అనంతరం పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు నేస్తం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెక్రటేరియట్ నుండి ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా 3 చింతలపల్లి రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, ఇతర వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. రైతు నేస్తం కార్యక్రమం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గతంలో ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు మాత్రమే సబ్సిడీ ఇచ్చారన్నారు. ఇప్పుడు రోజువారీ అవసరాలకు ఉపయోగపడే పనిముట్లు సబ్సిడీ ఇవ్వాలని ఆర్థిక శాఖ మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారని మంత్రి చెప్పారు. ఫ్లవర్ క్లాక్ కావచ్చు, లేకపోతే ప్రెసిడెన్షియల్ సెంటర్ కావచ్చు, అలాగే ప్రారంభోత్సవం ఉండే వర్చువల్ గా. సో ఆ కార్యక్రమం పాల్గొని ఇక్కడ దగ్గర అనేది చెప్తే ఇక్కడికి వచ్చినా నేను సమాచారం లేదనేటువంటి భావించే కార్యకర్తలందరూ క్షమించమని అడుగుతా ఉన్నాను మన నాయకులను. అది నా పొరపాటు, ప్రజల పొరపాటు కాదు, నన్ను క్షమించమని కోరుతూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం రాబోయే కాలంలో ఇప్పటికే రైతులకు సంబంధించి అనేకమైనటువంటి సాంకేతికపరమైన అంశాలను వాడుకుంటా ఉన్నారు. కానీ గత 10 సంవత్సరాల అంతకుముందు విధంగా యాంత్రీకరణ పేరు మీద క్షేత్రస్థాయిలో రోజువారీ అవసరాలకు ఉపయోగపడేటువంటి చిన్న ధరలకు దొరికేటువంటి వస్తువులను, అవసరానికి ఉపయోగపడేటువంటి వస్తువులను ఇచ్చడం పనిచేసి అన్ని కూడా ట్రాక్టర్ రూపంలో కూడా ఇవి ఇచ్చేటువంటి ప్రక్రియ జరిగింది. గౌరవ రాష్ట్ర బీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.
నిరుద్యోగులకు గ్రూప్ 1 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లోక్సభ ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిందని గుర్తు చేశారు. కేటీఆర్ నిన్న ఒక మాట అన్నాడు, వెంకరెడ్డి గారు కోర్టుకు పోయిన మాట వాస్తవమే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ లేదు, నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అని అన్నమాట వాస్తవం. దాన్ని ఏం క్యాబినెట్ లో ఏం చర్చిస్తావు, తర్వాత వేచి చూసాక మాట్లాడు. నీకు ఎందుకు కేటీఆర్ 10 ఏళ్ళు దోసుకున్నావు, కేసులు ఎదుర్కొంటున్నావు. నిన్న ఒక టానిక్ అనే లిక్కర్ షాపులో చూస్తే అదొక 1000 కోట్ల షాప్, ఒక్క మందు షాపు, ఒక్క పేరు లైసెన్స్ తీసుకుని 9 షాపులు. ఒక ప్రణీత్ రావు అంటాడు ఏసీపీ, మాజీ ఏసీపీ, మన జిల్లా ఎస్పీ పంచి ప్రభాకర్ రావు చుట్టమంట. వాడు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో 9వ తారీఖు రోజు మా గవర్నమెంట్ వచ్చి మంత్రిగా మీద ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 45 హార్డ్ డిస్కులు 45,000 ఫైల్ మాయం చేసినాం. వాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం. అంటే ఎట్లయిందంటే ఓడిపోయిన తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నాడు, కరెంటు బిల్లు అన్నాడు. కరెంటు బిల్లు ఇవాళ మాఫ్ చేసినాం. కరెంటు బిల్లు వెంకరెడ్డి ఇంటికి పంపన్నాడు. పాపు 0 బిల్లు వస్తుంది మా ఇంటికి. తొందర ఎందుకు ఆయన 10 ఏళ్ళు కుంభకర్ణంలో పడదామని దోసుకుంటుంది. ధరణి అని, కాళేశ్వరం అని, ఆఖరి యాదగిరిగుట్ట, మా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని కూడా వదిలిపెట్టారు. కేటీఆర్ నిన్న ఒక ప్రధాని మోదీ ఆదేశాలతో పిల్లల పౌష్టికాహారం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మిషీరాబాద్ లో హెల్తీ బేబీ షో కార్యక్రమంలో భాగంగా పసిపిల్లల తల్లులకు మోదీ కిట్స్ ను ఎంపీ లక్ష్మణ్తో కలిసి పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. పేద మహిళలకు ఉచిత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్, ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో ఉచిత వైద్యం, ఉచిత టాయిలెట్లు నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపడుతోందని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రతి గ్యారంటీ పథకాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామని అన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లాలో గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు 0 బిల్ అందించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు మరో 2 గ్యారంటీ పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. గత ప్రభుత్వాలు అవలంబించిన ఆర్థిక విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిందని, దాన్ని సరిచేస్తూ ఒక్కో పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నాయకత్వంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో భాగంగా ప్రతి ఒక్క గ్యారంటీని మరి అమలు చేస్తూ పేద ప్రజల మీద, మహిళల మీద ఆర్థిక భారం పడకుండా తీసుకున్నటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులలో భాగంగానే ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, అదేవిధంగా మరి ఇప్పుడు 0 బిల్ 200 యూనిట్లు కరెంటు ఎవరికైతే గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు కూడా కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ అమ్మకు ఇక్కడ ఇంట్లో మరి మనము గృహజ్యోతి కింద ఈరోజు 0 బిల్ ఇవ్వడం జరిగింది ములుగు నియోజకవర్గంలో. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ పాలన అంటేనే పేదల పాలన, పేదలకు ఇండ్లు కావాలి, పేదలకు ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దు, పేదలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండి పరిపాలించాలనేటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి రోజుకొక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని పేదల మీద జరుగుతున్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించేటువంటి క్రమంలో భాగంగానే ఈరోజు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సోనియమ్మ నాయకత్వంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి చంద్రబాబు అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. టీడీపీ నిర్వహించిన జైహో బీసీ కార్యక్రమం ఒక మోసం, దగా అని ఎద్దేవా చేశారు. ప్రజలెవరూ జైహో బీసీని నమ్మొద్దన్నారు. ఎన్నికల సమయంలోనే బాబుకు బీసీలు గుర్తుకొస్తారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీలకు చంద్రబాబు సామాజిక న్యాయం చేయలేదని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం బీసీలకు రాజకీయపరంగా ఉన్నత స్థానం కల్పించారని స్పష్టం చేశారు. ఈ విషయంపై తాము చర్చకు సిద్ధమంటూ ధర్మాన టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. చంద్రబాబు గారి ప్రభుత్వం చేసింది సామాజిక న్యాయం కాదు. ఆయన ఎన్నికల కోసం మాటలు చెప్తుండేవాడే తప్ప, ఎన్నికల కోసం మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలను అనౌన్స్ చేయడమే తప్ప, స్వతహాగా బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు సామాజికంగా ఎదగాలని వారికి అవసరమైన రాజ్యాధికారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆయనేమి ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి కాదు కదా రాజకీయాల్లోకి.
నేను రాజకీయాల్లో తరువాత ఇస్తాను అని చెప్పడానికి ఆయన ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగానే ఉన్నాడు రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి కలిసి. 40 సంవత్సరాలు రాజకీయాల్లో అతని భావజాలం మీరు చూస్తే ఏనాడు అతను రాజ్యాధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదని మీకు మనం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉండి ఏ బ్యాక్వర్డ్ క్లాస్ వాడైనా అర్థం చేసుకోవాల్సింది, ఈ దేశంలో ఈ వ్యవస్థలో ఉన్నటువంటి రాజ్యసభ అత్యున్నతమైనటువంటి సభ, మేధావుల సభ, ఒక్కరిని కూడా అతను ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వాడిని పంపించలేదు అని అంటే ఆయన రాజకీయ అధికారాన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇస్తారంటే ఎవరైనా నమ్ముతారా? ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా బ్యాక్వర్డ్ క్లాస్ని నమ్ముతారా? మరి ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. చూడండి, మరి రాజ్యసభకి 4 బ్యాక్వర్డ్ క్లాసెస్ని పంపించాడు. మొదట ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో 4 పంపించాడు బ్యాక్వర్డ్ క్లాస్ని రాజ్యసభకి, అత్యున్నతమైనటువంటి సభకి. అయితే ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం చేసింది సామాజిక న్యాయం కాదు. ఆయన ఎన్నికల కోసం మాటలు